హాయ్, వెల్కమ్ టు హన్విత హనీ వ్లాగ్స్. ఈరోజైతే మేము మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసేసామండి. మేమైతే మామిడికాయలను మంచిగా నానబెట్టేసి మామిడికాయలను కట్ చేసేసి మంచిగా తుడిచి శుభ్రం చేశాక మేమైతే పచ్చడి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసామండి. మేమైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఇంకా దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా చేసేస్తుంది మా మమ్మీ. ఉప్పు 200 grams ఆఫ్ ఉప్పు కేజీకి అండ్ 100 grams ఆఫ్ కారం అన్నీ మెజర్ చేసేసుకొని మా మమ్మీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. కారం మెజర్ చేస్తుంది. కారం కేజీకి 100 grams ఆఫ్ కారం, 200 grams ఆఫ్ ఉప్పు, మెంతుపిండి, ఆవపిండి. ఇంకా మా మమ్మీ 2 types ఆఫ్ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. ఒకటి వచ్చేసి అల్లం మామిడికాయ పచ్చడి, ఇంకోటేమో ఒట్టి పచ్చడి. మా మమ్మీ అయితే అన్నీ వేసేసింది. ఒకటేమో అల్లం పచ్చడి, ఒకటేమో ఒట్టి పచ్చడి వేసేసి రెడీగా పెట్టుకుంది. మరో సైడ్ అల్లం పేస్ట్ కూడా రుబ్బేసింది మా మమ్మీ. ఈ అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లి కలిపి మిక్సీ చేసేసి మనం దాంట్లో వేసేసుకోవాలి. అల్లం మామిడికాయ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి కలుపుతుందండి. పోపు ప్రిపేర్ చేసేసింది మమ్మీ. ప్రిపేర్ చేసేసి ఇక కలపడం అయితే మొదలు పెట్టేసింది. ఇక కలుపుతుందండి. ఇప్పుడైతే మంచిగా దాంట్లో ఉన్న పోపు కొంచెం ఉంటే దాంట్లో నుంచి కలిపి దీంట్లో వేసేస్తుంది. ఇప్పుడైతే మంచిగా కలిపేస్తుందండి. అల్లం పచ్చడి అన్నీ మంచిగా మిక్సీ చేసేస్తుంది. ఫస్ట్ గరిటెతో కలిపేసి లాస్ట్కి చేయితో మంచిగా కలిపేసింది. అప్పుడు మీద పోయేదా, మనం కలబెట్టలేదు కదా. ఒక డబ్బు ఈ లాస్ట్ కలిపి ఇంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎవరికి ఇష్టం ఉండదండి మామిడికాయ పచ్చడి అంటే. అందరూ చాలా ఇష్టపడే మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడైతే ఉత్తి మామిడికాయ పచ్చడి దీంట్లో కూడా పోపు పెట్టుకున్న ఆయిల్ చల్లార్చిన తర్వాత దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపి ఇంకా మనం జార్లో పెట్టుకోవడం. ఇప్పుడైతే అన్నీ కలిపేసుకుంటుంది. కలిపిన తర్వాత జార్లో వేసి లాస్ట్కి దాంట్లో అన్నం వేసేసి కలుపుకొని తింటే బాగుంటుంది. మేము కూడా అలానే చేసేసి తిన్నాము. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హన్విత హనీ వ్లాగ్. పూసు పెట్టాలి అలా ఇలా పూసు పోయి కొంచెం